ఈ లిస్ట్లో బి అక్షరంతో మొదలయ్యే 10 పదాలను చూసినప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇవి కేవలం పదాలు కాదు, ఇవి మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, అంటే మన మధ్య ఉండే సంబంధాల గురించి చిన్న చిన్న కథలు చెబుతున్నట్టనిపించింది. హ్మ్, అందుకే ఈరోజు కేవలం వాటి అర్థాలను బట్టి పట్టకుండా ఆ పదాల వెనుక ఉన్న ప్రపంచాన్ని కొంచెం లోతుగా చూద్దామా? ఇక్కడ ఒకేలా అనిపించే రెండు పదాలున్నాయి, బాఫుల్ మరియు బీవిల్డర్. రెండింటికీ దాదాపుడా అయోమయానికి గురిచేయడం అని అర్థమొస్తుంది. అవును. ఆధారం ప్రకారం యూపీఎస్సీలోని కఠినమైన పజిల్స్ అభ్యర్థులను బాఫిల్ చేస్తాయట. అలాగే సంక్లిష్టమైన సూచనలు విద్యార్థులను బీవిల్డర్ చేస్తాయట. వినడానికి ఒకేలా ఉన్నాయి, మరి వీటి మధ్య అసలు తేడా ఏంటి? మంచి ప్రశ్న. పైకి ఒకేలా అనిపించినా ఈ రెండింటి అనుభవం వేరు. బాఫల్ అనేది ఒక రకమైన మేధోపరమైన గందరగోళం. మన మెదడుకు ఒక చిక్కుముడు పడినప్పుడు కలిగే ఫీలింగ్ అనమాట. అంటే ఆధారం చెప్పిన ఉదాహరణే తీసుకుందాం. ద ట్రికీ పజిల్ బాఫల్డ్ మెనీ క్యాండిడేట్స్. అంటే ఆ పజిల్ను ఎలా పరిష్కరించాలో తెలియక అభ్యర్థుల మెదడుకు పనిపడింది. ఒక సమాధానం దొరకనప్పుడు అరే దీని లాజికేంటి అని మనం ఆలోచనలో పడతాం కదా, ఆ స్థితే బాఫుల్ అవ్వడం. ఓకే, అర్థమవుతోంది. అంటే నేను ఒక సుడోకు పజిల్ మధ్యలో ఇరుక్కుపోయి నెక్స్ట్ నంబర్ ఏంటో తెలియక తలపట్టుకుంటే ఆ పజిల్ నన్ను బాఫిల్ చేస్తోందన్నమాట. అంతేనా? కరెక్ట్, సరిగ్గా అదే. ఇప్పుడు బివిల్డర్ విషయానికి వద్దాం. ఇది అంతకంటే తీవ్రమైనది, ఇంకా విస్తృతమైనది. బివిల్డర్ అనేది కేవలం ఒక ప్రశ్న వల్ల కాదు, మొత్తం పరిస్థితి లేదా సమాచారం యొక్క సంక్లిష్టత వల్ల కలిగే తీవ్రమైన అయోమయం. ఆధారమిచ్చిన ఉదాహరణ ద కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ బివిల్డర్డ్ ద స్టూడెంట్స్. ఇక్కడ వాళ్లకు ఏమి చేయాలో, ఎక్కడ మొదలుపెట్టాలో కూడా తెలియని స్థితి. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. మీరు మొదటిసారి టోక్యోలోని షింజుకు రైల్వే స్టేషన్లోకి వెళ్లారని అనుకుందాం. ఓకే. అక్కడ వందల ప్లాట్ఫాములు, వేల సైన్ బోర్డులు, లక్షల మంది జనం. అమ్మో! ఎటు వెళ్లాలో, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియక కొన్ని క్షణాల పాటు మనల్ని ఒక రకమైన దిగ్భ్రాంతి ఆవరిస్తుంది. ఆ ఫీలింగే బివిల్డర్ అవ్వడం. అర్థమైంది. అంటే ఇక్కడ మన మెదడుకు చిక్కుముడి పడటం కాదు, మనమే ఆ కన్ఫ్యూజన్లో పూర్తిగా మునిగిపోతాం. వావ్! ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. బాఫిల్ అనేది మన మెదడుకు ఎదురయ్యే ఒక ఛాలెంజ్ అయితే, అవును, బివిల్డర్ అనేది మనల్ని పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడేసే ఒక అనుభవం. సరే, ఈ గందరగోళమంతా మనలో మనం ఫీల్ అయ్యేది. కానీ ఈ లిస్ట్లో చాలా పదాలు మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వివరిస్తాయి. అందులో కొన్ని చాలా పాజిటివ్గా ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు మనం సంబంధాలలోని సానుకూల కోణాన్ని చూద్దాం. ఇందులో మొదటిది చాలా సరదా పదం, బ్యాంటర్. అంటే స్నేహితుల మధ్య జరిగే ఆటపట్టించే సరదా సంభాషణ. ఆధారం ప్రకారం ద క్లాస్మేట్స్ ఎంజాయిడ్ ఫ్రెండ్లీ బ్యాంటర్. ఇది వినగానే నాకు మా కాలేజ్ హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. చెప్పండి. అప్పుడు ఒకరి మీద ఒకరం సెటైర్లు వేసుకోవడం, ఆట పట్టించుకోవడం. అవునవును. ఆ సంభాషణలో ఎక్కడా దురుద్దేశం ఉండదు, కేవలం స్నేహపూర్వకమైన ఆనందం. అదే కదా బ్యాంటర్ అంటే. ఖచ్చితంగా. ఆ స్నేహపూర్వక వాతావరణాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే మరో రెండు పదాలున్నాయి, బెనెవోలెంట్ మరియు బినైన్. ఓకే. బెనెవోలెంట్ అంటే దయా, ఉదార స్వభావం. ఆధారం ఒక సంస్థ చేసే మంచి పనులను బెనెవోలెంట్ వర్క్ అని వర్ణించింది. అంటే లాభాపేక్ష లేకుండా సమాజం కోసం మంచి చెయ్యాలనే తపన. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క గొప్ప గుణాన్ని సూచిస్తుంది. మరి బినైన్ అంటే అది కూడా దయకు సంబంధించిందేనా? దాదాపుగా, కానీ కొంచెం తేడా ఉంది. బెనెవోలెంట్ అనేది ఒక చురుకైన మంచి, అంటే యాక్టివ్ గుడ్. అయితే బినైన్ అనేది హాని చెయ్యని సౌమ్యమైన స్థితి, ఒక ప్యాసివ్ గుడ్. ఓ అలాగా. ఆధారం చెప్పినట్టు ఇది ఎక్కువగా వైద్య పరిభాషలో వాడతారు. ఆ బినైన్ కండిషన్ అంటే ఆ జబ్బు ప్రాణాంతకమైనది కాదు, దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అని. కరెక్ట్, దానివల్ల పెద్ద ప్రమాదం లేదని అర్థం. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఆ బినైన్ స్మైల్ అంటే వాళ్ల నవ్వులో ఎలాంటి కల్మషం, ప్రమాదం లేదు అని. అర్థమైంది. కాబట్టి ఈ మూడు పదాలు బ్యాంటర్, బెనెవలెంట్, బినైన్ సంబంధాలలో ఉండే సానుకూలతను, భద్రతను, మంచితనాన్ని చూపిస్తాయి. చాలా బాగుంది. అయితే నాణేనికి రెండో వైపున్నట్టే, మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఇంత ఆహ్లాదకరంగా ఉండవు కదా. అస్సలుండవు. ఈ లిస్ట్లో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయా? ఓ ఉన్నాయి. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. మనం ఇప్పుడు మానవ ప్రవర్తనలోని చీకటి కోణాన్ని చూద్దాం. మొదటి పదం బెలిజిరెంట్. బెలిజిరెంట్ అంటే
దూకుడు స్వభావం, గొడవకు సిద్ధంగా ఉండటం, శత్రుత్వం. ఆధారమిచ్చిన ఉదాహరణ హిస్ బెలిజరెంట్ యాటిట్యూడ్ క్రియేటెడ్ టెన్షన్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది డ్రైవర్లను చూస్తే ఈ పదం గుర్తొస్తోంది. నిజమే. చిన్న విషయానికే కారు దిగి గొడవకు వస్తారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్, మాట తీరు అంతా నేను దేనికైనా రెడీ అన్నట్టుంటుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చేస్తారు. సరిగ్గా చెప్పారు. ఆ బెలిజరెంట్ వైఖరి తరచుగా ఒక చర్యకు దారితీస్తుంది. అదే బిరేట్ అంటే తీవ్రంగా, అవమానకరంగా తిట్టడం. కేవలం విమర్శించడం కాదు, మాటలతో దాడి చేయడం. ఆధారం చెప్పినట్టు ద మేనేజర్ బిరేటెడ్ ద టీమ్ ఫర్ దెర్ కేర్లెస్నెస్. ఇక్కడ మేనేజర్ వాళ్ల తప్పుని సరిదిద్దడం లేదు, వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నాడు. బెలిజరెంట్ అనేది ఒక మానసిక స్థితి, అయితే బిరేట్ అనేది ఆ స్థితి వల్ల బయటకొచ్చే మాటల రూపమన్నమాట. ఈ రెండూ చాలా విధ్వంసకరమైనవి. అయితే ఈ దూకుడు, ఈ తిట్లు, వీటన్నింటి వెనక ఏదైనా మూల కారణముంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ లిస్టులోనే ఆ మూల కారణాన్ని సూచించే పదం ఉంది. అదేంటి? అదే బయాస్. పక్షపాతం. అవును. ఒక వ్యక్తి, ఒక విషయం లేదా ఒక సమూహం పట్ల అన్యాయమైన అభిప్రాయం కలిగి ఉండటం ఆధారం ప్రకారం ద డిసిషన్ షోడ్ అ క్లియర్ బయాస్. అంటే ఆ నిర్ణయం నిష్పక్షపాతంగా లేదు. ఆ కనెక్షన్ చాలా పవర్ఫుల్. అంటే ఒక వ్యక్తి మనసులో ఒకరి పట్ల బయాస్ అనే ఆలోచన మొదలైతే అది వారి పట్ల బెలిజరెంట్ వైఖరిగా మారి చివరికి బిరేట్ చేసే మాటల దాడిగా పరిణమిస్తోంది. ఇదొక గొలుసుకట్టు చర్యలా ఉంది. ఖచ్చితంగా. ఇదొక విషవలయం. పక్షపాతం, బయాస్ అనేది కనిపించని పునాది. దానిమీద దూకుడు వైఖరి, బెలిజరెంట్ అనే గోడ కడతారు. ఆ తర్వాత చిన్న అవకాశం దొరికినా తిట్ల వర్షం కురిపిస్తారు. అందుకే మనం ఒకరి ప్రవర్తనను చూసినప్పుడు కేవలం వాళ్ల మాటలనే కాదు, ఆ మాటల వెలుకున్న పక్షపాతాన్ని కూడా గమనించగలగాలి. ఈ 3 పదాలు కలిసి సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తాయి. అవును. బ్యాంటర్, బెనెవలెంట్, బెనైన్ అనేవి బంధాలను నిర్మిస్తే, బాయస్, బెలిజరెంట్, బెరేట్ అనేవి వాటిని కూల్చివేస్తాయి. పదాలను ఇలా కలిపి చూడటం వల్ల వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మనం చివరి సమూహానికొద్దాం. మనం మాట్లాడే మాటల్లోనే కాదు, ఆ మాటల విలువలో కూడా ఎంత తేగా ఉంటుందో ఈ చివరి 2 పదాలు చూపిస్తాయి. అందులో మొదటిది బ్యానల్ అంటే చాలా రొటీన్గా, కొత్తదనం లేకుండా బోరింగ్గా ఉండటం. ఆధారం చెప్పినట్టు ఒక ప్రసంగం ఫుల్ ఆఫ్ బ్యానల్ స్టేట్మెంట్స్ అంటే అందులో వినడానికి ఏమీ లేదు. అన్నీ పదే పదే వాడిన అరిగిపోయిన మాటలే అని అర్థం. మనకు రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అవును. ఎన్నికలప్పుడు వింటాం కదా, మేం అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, యువతకు ఉద్యోగాలిస్తాం, ఇవే మాటలు ప్రతిసారీ వింటూ ఉంటాం. వాటిలో నిజాయితీ కానీ, కొత్త ఆలోచన కానీ ఉండదు. కేవలం నిస్సారమైన, బోరింగ్ మాటలు. అవే బనాల్ స్టేట్మెంట్స్. వినడానికి సమయం వృధా అనిపిస్తుంది. అవును. అది మాటల్లోని విలువ, శూన్యతను సూచిస్తుంది. దానికి పూర్తి వ్యతిరేకమైన పదం, శాశ్వతమైన విలువను సూచించే పదం బిక్వీద్. అంటే మరణానంతరం తమ ఆస్తిని, వస్తువులను లేదా జ్ఞానాన్ని ఇతరులకు వీలునామా ద్వారా అప్పగించడం. ఇదొక రకమైన వారసత్వం. ఆధారమిచ్చిన ఉదాహరణ, హీ బిక్విత్ హిస్ ప్రాపర్టీ టు చారిటీ. కానీ ఇది కేవలం ఆస్తికి సంబంధించిందేనా? అస్సలు కాదు. అది చాలా సంకుచితమైన ఆలోచన. ఓకే. ఒక వ్యక్తి తన జీవితకాలపు సంపాదనను దానం చేయడం గొప్ప విషయమే. కాని బిక్వీద్ అనేది అంతకంటే చాలా పెద్దది. మన తాతలు మనకు అందించిన విలువలు, ఒక గురువు తన శిష్యులకు బిక్వేద్ చేసిన జ్ఞానం, ఒక రచయిత తరతరాల పాఠకులకు బిక్వీద్ చేసిన ఆలోచనలు, ఇవన్నీ వారసత్వమే. ఇవి భౌతికమైనవి కాకపోవచ్చు, కాని వాటి విలువ శాశ్వతమైనది. ఇప్పుడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బనాలనేది గాలిలో కలిసిపోయే క్షణికమైన, నిస్సారమైన మాట. అవును. కాని బిక్వీత్ అనేది తరతరాలు నిలిచిపోయే ఒక శాశ్వతమైన చర్య లేదా వారసత్వం. ఒకటి శూన్యం, మరొకటి సంపూర్ణం. సరిగ్గా చెప్పారు. ఒకటి ఏమాత్రం ప్రభావం చూపని మాటల ప్రవాహం, మరొకటి ఒకరి జీవితాన్ని మార్చే, తరతరాలు గుర్తుంచుకునే ఒక గొప్ప పని. కాబట్టి ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణలో బి అక్షరంతో మొదలయ్యే 10 పదాలను కేవలం వాటి అర్థాలుగా చూడలేదు. చూడలేదు. వాటిని 3 కథలుగా చూశాం. ఒకటి,
బాఫల్ మరియు బివిల్డర్తో మనసులోని గందరగోళాన్ని అర్థం చేసుకున్నాం. హ్మ్, 2 బ్యాంటర్, బెనెవలెంట్, బెనైన్ ఒకవైపు, బెలిజరెంట్, బిరేట్, బయస్ మరోవైపు పెట్టి మానవ సంబంధాలలోని 2 విభిన్న కోణాలను చూశాం. అవును. చివరగా బ్యానల్ మరియు బిక్వీత్తో విలువ అంటే ఏమిటో, ఏది నిస్సారమైనదో ఏది శాశ్వతమైనదో తెలుసుకున్నాం. ఈ పదాలు కేవలం పరీక్షల కోసం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషులను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇవి ఒక పనిముట్లా ఉపయోగపడతాయి.